హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పచ్చి కొబ్బరి అలానే బీట్రూట్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా అయితే ఎక్కువగా వేరుశెనగ గుళ్ళు వేసి ఫ్రై చేస్తుంటారు కదా, పొడి వేసి. అలా కాకుండా పచ్చి కొబ్బరి ఇంట్లోనే ఉన్నప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే చూద్దాము. ముందుగా బీట్రూట్ని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. మీడియం సైజ్ కంటే ఇంకా కొంచెం తక్కువగానే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇదైతే ఒక కుక్కర్లో వేసుకొని మనమైతే విజిల్ వేయించుకోవాలండి. నచ్చని వాళ్ళు సపరేట్గా కూడా ఉడకబెట్టుకోవచ్చు, ఆ వాటర్ని తాగొచ్చండి. అలానే చూసారు కదా, ఇప్పుడు కుక్కర్లో వేసుకొని లైట్గా సాల్ట్ వేసి ఒక 4 to 5 విజిల్స్ అయితే రానివ్వాలండి. ఇక్కడ చాలా మెత్తగా ఉడకకూడదు, అలానే గట్టిగా ఉండకూడదండి. జస్ట్ని ప్రెస్ చేసినప్పుడు మనకు జస్ట్ స్మూత్గా తగిలితే చాలు, అప్పుడైతేనే ఫ్రై అనేది బాగుంటుంది. సో ఇప్పుడు చూసారు కదా, కొంచెం పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, అలానే కరివేపాకు, పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి వేసి బరకగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత ఫ్రెష్గా తీసుకున్న వెల్లుల్లి అలానే పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇందుకు కొంచెం ఎక్కువగానే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. నాటి కొత్తిమీర అయితే కొంచెం తక్కువగా వేసుకున్నా సరిపోతుంది. సో మనము మిక్సీ జార్లో రుబ్బుకునే లోపు ఇప్పుడు ఆల్రెడీ విజిల్ వేయించుకున్నాం కదా, బీట్రూట్ని అయితే వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలండి. ఫుల్ డ్రైన్ చేసేయాలి, వాటర్ ఎక్కువ ఉండకూడదు. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఇంగు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఆల్రెడీ మనము వాటర్ అయితే తీసేసి పెట్టుకున్నాం కదా బీట్రూట్ని, వాటిని అయితే వేయించుకున్న తిరుగువాతలోకైతే వేసుకోవాలి. ఇలా బీట్రూట్ వేసుకున్న తర్వాత మనము కరివేపాకు అయితే యాడ్ చేయాలండి. ఫస్ట్లో కరివేపాకు యాడ్ చేసామనుకోండి, మనకు టేస్ట్ అనేది ఎక్కువగా అనిపించదు. సో లైట్గా కొంచెం ఎక్కువగానే కరివేపాకు బీట్రూట్ అంతా ఫ్రై అయిన తర్వాత వేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. సో ఇప్పుడు ధనియాల పొడి, అలానే కొంచెం పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలండి. ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ ఏమీ లేకుండా జస్ట్ ఆయిల్లోనే లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బీట్రూట్ని అయితే మనము అంతా నీట్గా మిక్స్ అయితే చేసుకొని పెట్టుకోవాలండి. సో ఇలా మిక్స్ అయిన తర్వాత మనకు ఆల్రెడీ మిక్సీ జార్లో రుబ్బుకొని అయితే పెట్టుకున్నాం కదా పేస్టు, ఆ పేస్ట్ని అయితే వేసుకోవాలండి. సో చూసారు కదా, ఫైనల్గా మనం ఆల్రెడీ రుబ్బిన కోకోనట్ పేస్ట్ అయితే మనము బీట్రూట్లోకి అయితే కలుపుకోవాలండి. సో ఇలా ఫైనల్గా మనకైతే బీట్రూట్ పచ్చి కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిందండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. వైట్ రైస్ అలానే చపాతీ, పూరి కూడా చాలా బాగుంటుంది. అలానే పండుగలు వచ్చినప్పుడు మనమైతే ఏమన్నా వెజ్ వంట చేసుకున్నప్పుడు ఇది సైడ్కి ఫ్రై లాగా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఇప్పుడైతే నేను చపాతీలకైతే బీట్రూట్ అయితే సర్వ్ చేసుకున్నానండి. చాలా హెల్తీ ప్లస్ ఈజీగా అయిపోయే బీట్రూట్ కర్రీ అయితే ప్రిపేర్ అయింది. ఇదైతే లంచ్ బాక్స్కి అలానే మార్నింగ్ టిఫిన్కి కూడా అంతే హెల్తీగా ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.